మొదటి మాటలు నీ నోటంటే వచ్చే కాదు బాలినేని శ్రీనివాసరెడ్డి. అక్కడ టీడీపీ నాయకులే ఒక కుక్క కన్నా హీనంగా చూస్తూ ఉన్నారు నిన్ను. నువ్వు ఎందుకురా బాబు మా అలయన్స్లోకి వచ్చావు, నువ్వు ఎంతమందిని రక్తహీనాలు చేశావు, ఎంతోమంది టీడీపీ పార్టీ కార్యకర్తల్ని తొక్కిన ఆరతీసావు, జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలకి తొక్కిన ఆరతీసావు. అలాంటి వాళ్ళని పార్టీలోకి జాయిన్ చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సిగ్గుండాలి. అంటే డబ్బుంటే రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళకి రాజకీయ పార్టీ పెట్టాను నేను. రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు రాజకీయం చేయొచ్చు, డబ్బులు లేకపోయినా పర్లేదు, డబ్బులు లేని రాజకీయం చేస్తాం, నవ సమాజాన్ని స్థాపిస్తాం, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం సాధిస్తాం. పాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నేను. మరి ఎప్పుడు రెండు సామాజిక వర్గాలైనా మూడో సామాజిక వర్గం పార్టీ పెడితే సాధించలేరా? మాకు రాజ్యాధికారం అవసరం లేదా అని పెద్ద పెద్ద ముద్ర మాట్లాడినటువంటి ఈ సూడో బానిసత్వానికి అలవాటు పడినటువంటి ఒక బానిస బతుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రాంతం కోసం, మతాల కోసం, కులాల కోసం మాట్లాడితే నవ్వు వస్తుంది. నిన్న జరిగింది ఏంటంటే అక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టారు, 100 వెహికల్ ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసి సభంతా గ్రీన్ మ్యాట్ వేశారు. గ్రీన్ మ్యాట్ వేస్తే గ్రాఫిక్స్ లో మీ సినిమాకున్న టిక్స్ అంతా చూపించారు. మీరు చేయలేదా? మీరు చేయలేదా సిద్ధం సభల్లో? మీరు చేయలేదా సిద్ధం సభల్లో? మీరు వినాలా? మీకెందుకు అంత ఉలుగుబాటు వాసుదేవ్ గారు అంటున్నా నేను, మీకెందుకు అంత ఉలుగుబాటు అంటున్నా? మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ ప్రశ్న అయ్యింది తప్పలేదు, కానీ సిద్ధం సభలు పెట్టినప్పుడు తండాలకు జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. నేను గ్రీన్ మ్యాట్ గురించి మీరు మాట్లాడితే దానికి సమానం చెప్తున్నా. వినాలి గ్రీన్ మ్యాట్ లో మీరు వేయలేదా? నేను ఎందుకంటే వినాలి సార్ వినాలి సార్. నేను ఎందుకంటానంటే మాకు జనాలు వస్తే జనాల కదా మేమే గ్రాఫిక్స్ పెట్టామా? మా దగ్గర సినిమా ట్రిక్స్ లేవండి, సినిమా ఐడియాలజీ, సినిమా మెంటాలిటీ మా దగ్గర లేదండి. గ్రాఫిక్స్ పెట్టాలన్నా, ఆ గ్రాఫిక్స్ కంటెంట్ చేయాలన్నా, జబర్దస్త్ లాగా మాట్లాడాలన్నా, నాగబాబు లాగా జబర్దస్త్ లాగా కామెడీ చేయాలన్నా, ఈ 2.5 గంటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళకి చెల్లింది. ఎందుకంటే వాళ్ళు సతా సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు. మేము గ్రాఫిక్స్ చేసామా? ఈ రోజున మీరు వేసిన గ్రీన్ మ్యాట్ ఏంటి? మీరు గ్రాఫిక్స్ చేస్తే జనాల్ని అక్కడక్కడ సృష్టించి చూపించింది కదా. ఒకటే చెప్తూ వాసుదేవన్ గారు, ఎదుటి వాళ్ళు అనేటప్పుడు మన వెనకతలో, మన వీపీ వెనకతలో ఏముందని తెలుసుకోవాలా. ఇంకో విషయం ఏంటంటే ఈయన వస్తాడు, పార్టీ పెట్టి 11 ఏళ్ళు అయింది, 11 ఏళ్ళు అయితే మాకు 11 సీట్లు వచ్చాయని నువ్వు ఎత్తేవ చేస్తున్నావు. అరే బాబు, నువ్వు పార్టీ పెట్టినప్పుడు 4 నుంచి 5 సంవత్సరాలు నువ్వు చిన్నపిల్లాడివి. అంటే నువ్వు వచ్చావు అప్పుడే ఈ యొక్క ప్రపంచాన్ని రాజకీయంగా చూసిన వ్యక్తి కూడా నువ్వు నడవలేకపోయావు. 2019లో నువ్వు పోటీ చేసావు, నీ నటకొచ్చింది. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఏ సమాధానం చెప్పారు? నువ్వు రాజకీయాలకు పనికిరావరా సన్నాసి అని 2 చోట్ల ఓడించి బయట పెట్టారు. అంటే నువ్వు రాజకీయాలకి పనికిరావని. నువ్వు జనసేన పొలిటికల్ అంతే. ఇక్కడ జరిగిందంటే వినాలా మీరు? ఇక్కడ జరిగిందంటే 2024 వచ్చేసరికి ఆయన పెద్దోడయ్యాడు. అమ్మ నాయన నేను ఒంటరికి వెళ్తే గెలవలేను, ఎవరో కాలు పట్టుకోవాలి, బీజేపీ కాలు పట్టుకోవాలి, టీడీపీ కాలు పట్టుకోవాలి, వాళ్ళ ఆశీర్వాదం లేదే, వాళ్ళ సపోర్ట్ లేదే కనీసం నేను వాటర్ నంబర్ కూడా అవ్వలేనని తత్వం బోధపడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈయనేదో పెద్ద వరం ఇచ్చినట్టుగా టీడీపీకి ఆయన ఏదో జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఇదో మనకు మంచి అవకాశం వచ్చింది, మనమేదో టీడీపీని ఉద్ధరించేస్తాం, మనమేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తాం అని రాజకీయ లబ్ధి కోసం ఏర్పడినటువంటి ఈ యొక్క పొత్తుని నేనే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి టీడీపీ పార్టీని నిలబెట్టానని చెప్పుకుంటే సిగ్గులేనటువంటి అక్కడ టీడీపీ నాయకుడు కూర్చున్నాడు చూడండి. అక్కడ టీడీపీ నాయకుడు, ఆయన టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనకి సిగ్గుంటావు సార్. మా వల్ల గెలిచారంటే ఆహా మాదేమో లేదండి, నారా లోకేష్ గారు యోగాలో వేస్తానండి, భువనేశ్వర్ గారిని తిట్టింది వేస్తేనండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు విసిరారు వేస్తేనండి అని ఆయన ఒప్పుకుంటాడు చూడండి టీడీపీ నాయకులు. వాళ్ళకి సిగ్గుంటాలండి. మా వల్లే గెలిచారు, మేము నిలబెట్టాము, 40 సంవత్సరాల ఇండస్ట్రీని మేము నిలబెట్టామని పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఉంటే టీడీపీ కార్యకర్తల నాయకుల రక్తం ఉడకట్లా, చావలేదో, దమ్ములేదో, పౌరుషం లేదో మీకు? ఒకరు మిమ్మల్ని హింసించి, ఒకరు మిమ్మల్ని కింద స్థాయిలో కించపరిచి మాట్లాడితే
మాకు సంబంధం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారిని మించిన నాయకులు లేరు సార్ అంటారంటే మన బానిసత్వానికి ఒక నిమిషం. మీరు వాళ్ళకి బానిసత్వానికి ఒక అలవాటు నిమిషం పడ్డారా? మండలేని శ్రీనివాస్ గారు, ఒక నిమిషం వస్తా లక్ష్మణ్ గారు ఆగండి. వస్తున్నా మండలేని శ్రీనివాస్ గారు వస్తున్నా కొద్దిగా వస్తున్నా లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు మీరు వినాలి. లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా. లక్ష్మణ్ రావు గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఓకే మీరు పొలిటికల్ అనలిస్ట్ గా మాట్లాడండి. లక్ష్మణ్ రావు గారు మళ్ళీ వస్తా, ఒక నిమిషం ఆగండి. లక్ష్మణ్ రావు గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి, ఆగండి. లక్ష్మణ్ రావు మీరు చేయండి. లక్ష్మణ్ రావు గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి, ఆగండి. మీరు చెప్పారు ఇనఫ్ మీరు చెప్పారు. ఒకసారి మండలేని శ్రీనివాస్ గారు